ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలేందే బహు సంతోషముగా అతిశయపడుదును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. ఆకాశం ఎప్పుడు నిర్మలంగానే ఉంటుందని, అదెప్పుడు కారుమోపులు కమ్ముకోదని దేవుడు మనకెప్పుడు వాగ్దానం చేశాడు. మన ముందు అందమైన రోజాలు పరిచిన సుతిమెత్తని బాట ఉంటుందని, అందులో ముళ్ళ తుప్పలు గచ్చపొదలు ఉండవని, కఠిన శిలలు కరుకురాలు ఉండనే ఉండవని ఆయన మనతో ఎప్పుడు చెప్పాడు. జడివాన లేకుండా సూర్యకాంతుల్ని కానీ, దుఃఖం లేకుండా సంతోషాన్ని కానీ, బాధ లేకుండా ఉపశమనాన్ని కానీ ఆయన మనకు వాగ్దానం చేయలేదే. కానీ రోజంతటి మన ప్రయాసకు కావలసిన శక్తిని, మన శ్రమంతటి తర్వాత విశ్రాంతిని, మన కన్నీటిలో నిరీక్షణని, మన మార్గంలో తన వెలుగుని, మన పరీక్షల్లో తన కృపని, మన అవసరాల్లో తన సహాయాన్ని, మన నిరాశల్లో తన ఓదార్పుని, ఎన్నడూ విఫలం కాని తన ప్రేమని, ఎన్నటికీ తరిగిపోని తన దయా కనికరాలని ఆయన మనకు తప్పక వాగ్దానం చేశాడు. కేవలం ఉచితంగా తన వాగ్దానాల మాధుర్యాన్ని మనం ఆస్వాదించి ఆనందించగలిగే సరైన సమయం ఆసన్నమయ్యే వరకు దేవుడు వాటిని నెరవేర్పులోకి తీసుకురాడు అన్నాడు స్పర్జన్ గారు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అనే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2లోని బంగారు మాటలకు మనం తప్పక విలువనిస్తాం. కానీ హతసాక్షి అయిన బిన్ని ఆనందించినట్టుగా మనలో ఎంతమందిమి ఆ మాటల్లో ఆనందించగలం? తాను ఒక గుంజకు బంధించబడి సజీవ దహనం గావించబడే క్షణం వరకు అతడు చెరసాలలో వేచిన కాలమంతా ఆ మాటలు అతడిలో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపాయి. కేంబ్రిడ్జి కార్పస్ క్రిస్టీ కాలేజీలో ఇప్పటికీ భద్రపరచబడి ఉన్న అతడి బైబిల్లో మార్జిన్ వద్ద ఈ మాటలు ఒక పెన్నుతో ప్రత్యేకంగా మార్కు చేయబడి ఉన్నాయి. బైబిల్లోని ప్రతి వాగ్దానం క్రైస్తవుల్లో ఎవరినో ఒకరిని తప్పక ప్రభావితం చేసి ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలా చూసుకుంటూ పోతే బైబిల్ మార్జిన్ అంతా కూడా అనేకుల అనుభవాలతో నిండిపోతుంది. విశ్వాసులు తరచుగా పాడుకునే క్రింది పల్లవిని ఈ సందర్భంగా మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. ఆయన మనకు అమూల్యములను అత్యధికులైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. దేవుని వాగ్దానాలన్నీ నిత్యమైనవి, అంటే అవి తప్పక నెరవేర్చబడతాయన్నమాట. అయితే అవి కేవలం 3 రోజుల్లో నెరవేర్చబడాలంటే మాత్రం నెరవేర్చబడవు. అవి నెరవేర్చబడేందుకు సమయం పడుతుంది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.